అవర్ ఛానల్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దామండి. ఖచ్చితంగా మీరు అనుకున్నా అనుకోకపోయినా తనుజాని టాప్ లో ఉంది. కానీ తనుజ కొన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కోపము అరవడము అవన్నీ కూడా ఆమెకు ఓటింగ్ తగ్గించేలా చేస్తాయి. కానీ అయినా కూడా ఎలాగో సేవ్ అవుతుంది. సేవింగ్ అనేది కాదు, టాప్ 1 టాప్ 2 అనేది ఇప్పటి వరకు కూడా డిసైడ్ అవ్వలేదు. సో తనుజ ఆ రేంజ్ లో ఓటింగ్ లో వెళ్తుంది. సో కొన్ని ఫ్లిప్పింగ్ కూడా వాడుతుంది. ఎందుకంటే భరణి గారికి చెప్తుంది ఒక మాట, అది నాకు అస్సలు నచ్చలేదు. డీమాని నేనే సుమనన్నకి హెల్ప్ చేయమని చెప్పాను అని చెప్తుంది. అది ఎక్కడ లైవ్ లో జరగలేదు, ఎక్కడ కూడా జరగలేదు. అలాంటి ఫ్లిప్ మాటలు కానీ నిన్న డీమాన్కి అవి సెట్ అవ్వకపోతే సెట్ అవ్వట్లేదు అంటలేదు, నువ్వే సరిగా ఆడలేదు, గేమే ఇది కదా అన్నట్టుగా మాట్లాడింది. అది కూడా నాకు నచ్చలేదు. చాలా మంది జనాలకు కూడా నచ్చట్లేదు డీమాన్ పైన అరవడం, డీమాన్ పైన ఇది చేయడం, టామ్ అండ్ జెర్రీ అంటున్నారు. కానీ నాకు ఎందుకు ఇక్కడ ఓవర్గా అరుస్తుంది, ఓవర్గా చులకనగా ఆయన భాషను ఆయనని వెక్కిరిస్తుంది అనిపిస్తుంది నాకు. ఆ గోదావరిల భాషని 100% అది రాంగ్. పెద్దాకా ఏడవకంటే పెద్దాకా అని వెక్కిరించింది, అదైతే నాకు అస్సలు నచ్చట్లేదు. ఇక ఆమె టాప్లో ఉంటుంది. సో మొన్నటి వరకు డిమాండ్ కొంచెం సెకండ్ పొజిషన్లో ఉండే, కొంచెం మళ్ళీ ఎక్కడో తగ్గింది ఓటింగ్ అని అనిపించింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు సంజన గారు ఉన్నారు. తర్వాత సంజన గారికి అయితే మస్త్ అబ్బా, మొన్న అదేంటి టాస్క్ చాలా బాగా, అది ఏంటిది సుమనన్న తనుజ ఇద్దరు కలిసి ఇట్లా పట్టుకుంటారు కదా, ఆ టాస్క్ లో పిలిచిన వాళ్ళని పిలిచొచ్చు అంటే కరెక్ట్ గా పిలిచిందబ్బా భరణి గారిని ఇటు అటు. అంటే ఆమె సంచాలకంగా చేసే విధానం చాలా బాగా నచ్చింది. మొన్న ఒకటి రీతుతో జరిగిన ఇష్యూలో ఆమెకు చాలా పాజిటివ్ వచ్చేసింది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇమ్మాన్యుయల్ లేడు కాబట్టి ఓటింగ్ చాలా బాగా పడుతుంది. నెక్స్ట్ భరణి గారు అయితే టాప్లో ఉన్నారు. టాప్ అని కాదు కానీ ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. ఎందుకంటే టాస్క్లో నిన్న టాస్క్ డీమాన్తో కలిసిన టాస్క్ చాలా బాగా ఆడాడు. ఆయన ఏజ్కి ఆ టాస్క్ ఆడడం అనేది చాలా అంటే చాలా గొప్పదనం అనమాట. అంత ఆడి బ్యాగ్ లిస్ట్ వేసి అలసిపోకుండా గేమ్ ఆడి, అంటే ఇట్లా నేను ఆడతాను, నేను ఏదైనా చేయగలుగుతాను ఒక స్పిరిట్ వచ్చేసింది. అలాగే సుమనన్నతో మాట్లాడుకోవడం కానీ, గేమ్ గురించి ఆలోచించుకోవడం కానీ, గేమ్ ఇలా ఆడాలి అని సుమనన్నకు చెప్పడం కానీ, తిను చేయడం కానీ సూపర్ అనిపిస్తుంది. ఎందుకంటే బాగా ఆలోచిస్తున్నాడు. ఈ మోటివేషన్ అనేది ముందు నుంచి ఉంటే చాలా బాగుండేది భరణి గారిలో అనిపించింది. ఇంకా ఇలాంటి మాటలు నైట్ మిడ్-నైట్ లైవ్లో కూడా తనుజ నా వల్లేనే గెలిచింది అన్నట్టుగా కూడా మాట్లాడారు. నిజమే కదా, అక్కడ సపోర్ట్ లేకపోతే తనుజ గెలిచేది అస్సలు కాదు. ఇప్పుడు భరణి గారు డీమాన్ ఇద్దరు ఆమె పూలు తీసేస్తే ఆమె గెలిచేదా? గెలవకపోయేది కదా. సో అదన్నమాట మ్యాటర్. ఇక తర్వాత వచ్చేసి డీమాన్ ఓటింగ్, పాపం టీటీఎఫ్ నుంచి తప్పుకున్నాడు. ఎవరితోనైతే ఛాలెంజ్ చేశాడో వాళ్ళతోనే ఓడిపోయాడు. స్ట్రెస్గా ఫీల్ అయ్యాడో, లేకపోతే ఆ బాక్సెస్ అనేటివి మ్యానుఫ్యాక్చరింగ్ సరిగా జరగలేదా ఏంటో ఏమో కానీ పాపం వలయ్యాడు అనిపించింది నాకైతే. సో అది నిజంగా అన్యాయమే జరుగుతుంది. ఆయన నెత్తి మీద శని తాండవం ఆడుతున్నట్టుందేమో అనిపిస్తుంది. పాపం ఆయనకి అస్సలు నచ్చి రావట్లేదు. ఏదైనా కూడా ఎన్నడు నడుము నొప్పి, క్యాప్టెన్సీ టాస్క్లో నడుము నొప్పి వచ్చాయి, ఇంకేం చేస్తాం. తర్వాత రీతుకైతే తక్కువే పడుతుంది. ఎందుకంటే సంజన గారి ఇష్యూలో కానీ ఫస్ట్ నుంచి కొంచెం తక్కువే ఉంది. సో పోయిన 2 వారాలు ఇమ్యూనిటీ రావడం వల్ల కూడా ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది. మళ్ళీ ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం ఎఫర్ట్స్ పెట్టగలదు, ఎఫర్ట్స్ పెట్టట్లేదు. అదే ఆమెకు మైనస్ అనమాట. లాస్ట్ సుమనన్న కూడా మన టాస్క్ బాగా ఆడారు. కానీ ఒక్కరైతే సుమనన్న, ఇద్దరైతే రీతు, లేదా డీమాన్, ముగ్గురులో ఎవరైనా వెళ్ళొచ్చు డబుల్ ఎలిమినేషన్. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.